ఏంటి ఈ గెటప్ చేసిన డాక్టర్ అనుకుంటున్నారా? మనకు అంత సీన్ లేదు. కోడి పందాల దగ్గర కోళ్ళు కుట్లేసుకుంటే ఓ డాక్టర్ వచ్చి ఇక్కడ కూర్చోరా అన్నాడు, కూర్చున్నా. నాకు పని ఇచ్చిన డాక్టర్ ఇంకా పెద్ద మంచోడు అనుకోవచ్చు మీరు. ఆడంత పోగేదాం ఇంకొకటి ఆడున్నాడు. ఆడ ఎలా ఉంటాడో చెప్తున్నాను నేనండి. కోళ్ళకి కుక్కలకి కట్లు కట్టుకుంటుంటే ఆడికి ప్రమోషన్ ఇచ్చి గేదెలకి తర్వాత మనుషులను చూడమని చెప్పి ఇక్కడ పంపించారనమాట. ఆడంత ఎదవా. సర్లే మీతో మాట్లాడుకోదు, నా పని నేను చేసుకుంటాను. డాక్టర్ వచ్చాడు. గుడ్ ఈవినింగ్ డాక్టర్. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? మీ గురించి అందరికీ మంచి చెప్తున్నాను డాక్టర్. అవునా? అవును డాక్టర్. పోకన్నా అన్నీ నిజాలేనండి. అవునా? అవును డాక్టర్. నిజమేనా? నిజం డాక్టర్. సర్లే కానీ ఓపీలు ఏమొచ్చినాయో తీసుకురా. పడక 7 గంటలు పడ్డాను. ఇది ఒకటి చేసి కవర్ చేయాలి. డాక్టర్ చెప్పండి డాక్టర్. మనశ్శాంతి కరువైందిరా. ఏం కరువైందండి? మనశ్శాంతి. మానస శాంతి అన్నారు. అదే డాక్టర్ మీకు చాలాసార్లు చెప్పాను నేను, మానసకి శాంతికి ఒకేసారి సేవ వద్దని. వాళ్ళిద్దరు వాళ్ళ ఊర్లో ప్రేయర్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు రమ్మంటే చితక్కోటి ఎత్తరు పట్టుకుని మిమ్మల్ని నన్ను. ఏం మాట్లాడుతున్నావురా? మనశ్శాంతి అంటే మానస శాంతి కాదు, మరి మనశ్శాంతి హాట్లో ఉండిద్ది. ఓహో షర్ట్ బ్యాక్ సైడ్. అబౌట్ మనశ్శాంతి యార్. ఓ దట్టా. ఓకే. నా దగ్గర ఒకడు ఉన్నాడండి. ఆడు వచ్చాడు అనుకోండి, మనశ్శాంతి ఆటోమేటిక్గా లగెత్తుకొచ్చేద్ది. అవునా? పిలిచా మరి వాడిని. మరి కొంచెం ఖర్చు అవుద్ది. అరే 10 రూపాయలకి రూపాయి 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేద్దాం. పిలిచారా? అలాగంటే మీకు గివ్ మీ 5 minutes యా. వీడికి మనశ్శాంతి, మనకు మనీ శాంతి రెండు. ఎరా కాట్రాజ్, ఎక్కడున్నావు? ఎక్కడే సెంటర్లో ఉన్నా, సైట్ వేస్తున్నాను రా. అవునా? మా డాక్టర్ కొంచెం మనశ్శాంతి కరువైందంటరా. మనశ్శాంతి కావాలి. మనశాంతా మనశ్శాంతిరా. అదే సండేస్ కాలో కట్స్. ఓకే అర్థమైంది రో. అదే గబవ పట్టుకుని ఇక్కడికి వచ్చే 6 నిమిషాల్లో వచ్చేస్తాను. ఏమన్నా అవసరమా? ఓకే. వస్తాడా రాడా అన్నాడు. ఇప్పుడు రాడా? ఓకే రే బావి తెచ్చాను రా సరుకు. రాగరా. నేను కాదురా, లోపల కూడా ఉన్నాడు. అక్కడ చెప్పొస్తాను. ఇక్కడ ఉండు. డాక్టర్ గారు మంచి టైంకి వచ్చావు. పద టీ తాగుదాం. అలా కాదండి, నా మాటనండి. చెప్పింది నేను. టీ తాగుదా? ఓకేనండి. ఓరి ఎవరు లేరులా ఉంది. నాకేమో మనసు లాగేస్తుంది. మనశాంతిని లాగేయాలి. ఇక ఏంట్రా బాబీ టెన్షన్ పడిపోతున్నావు? ఏం లేదండి, కాట్రాజ్ కూడా వచ్చాడు. ఆడు కాటు ఎత్తూనే ఉంటాడు. మీరు ఏం చేస్తారో ఏంటని. ఇంట్లోనూ మనశాంతి లేదు, ఊర్లోనూ మనశాంతి లేదు. ఈ ముందైతే కానీ నా మనసు రాదురా. మనశ్శాంతి కోసం అడిగితే కాటరాజు నాగరాజు అంటావేంట్రా? ఆడు సంగతి మీకు తెలియదండి బాబు. ప్రతి ఓడికి సూదేసి నేను సూదేపించుకోమంటావేంటి? ఇప్పుడు ఆడితో పొడిపించుకుని పదల్లా ఇంకా. ఓకేనండి. మరా బాబీ మనశ్శాంతి. ఒకసారి ఆగండి. ఏంటి ఏం చేస్తున్నాడు? మనశ్శాంతి కావాలన్నారు కదండి బాబు. నమస్కారం. ఏంటి గారు కూర్చోండి. ఏంటిది? మనశ్శాంతి. క్లాస్ పడిపోతుంది చూడండి. మనశ్శాంతి ఎలా వస్తుంది దీంతో మనశ్శాంతి? చెప్పాలా? చెప్పు బాబు. దీన్ని చూసారా? ఇదంతా మనశ్శాంతే. దీన్ని తీసి దీంట్లో పోస్తే శాంతి దీంట్లోకి వస్తుంది. ఏంటమ్మా? ఏంటి? దీన్ని తీసి దీంట్లో పోస్తే శాంతి దీంట్లోకి వస్తుంది. దీంట్లో శాంతి, మనశ్శాంతి. మామూలుగా ఉండదు. తర్వాత డాక్టర్ చూడండి. తర్వాత కళ్ళు మూసి చూడండి. బాబు అయిపోయిందా? చెప్పండి. ఇప్పుడు చెప్పండి. అయిపోయిందా? ఇంకొంచెం అయిపోయిందా? అది ఎన్నో వద్దు కానీ డాక్టర్ గారు పంపించండి. అర్జెంట్ పంపించండి ఇక్కడ నుంచి.
రే రే రే, వెళ్ళిపో, రేయ్. వెళ్ళిపో. డాక్టర్ గారికి మనశ్శాంతి కావాలన్నా లేదా? వద్దు వద్దు, వెళ్ళిపో వెళ్ళిపో. ఏయ్. శాంకాల కొద్ది వెళ్ళిపో. సరే. వెళ్ళిపో. వాళ్ళు ఏయ్. నేను వెళ్ళిపోతున్నా. 2 నిమిషాలు కలిపి కొడతాడు. నేను వెళ్ళిపోతున్నా. గట్టిగా గట్టిగా స్టెప్లు. రా బాబీ. డాక్టర్ గారు ఆడ ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయిపోయిందండి. ఏం చేద్దాం చెప్పండి. నువ్వు ఎందుకు నటించేస్తున్నావు ఇప్పుడు? నార్మల్గా ఉండు. అలాగేనండి. ఇందాడు ఆల్రెడీ చేసావు, నా గురించి చదవనని చెప్పావు. మీరు మంచోళ్ళని చెప్పండి. ఆహా, అవునా? సర్లే కానీ నేను అడిగింది మనశ్శాంతిరా. ఏదో కొట్టి పోసి చేయడం కాదు, మనశ్శాంతి. అయితే ఇంకొకడు ఉన్నాడండి. ఆయన పిలిపించాం అనుకోండి, ఆడు వచ్చేలోపే మనశ్శాంతి వచ్చేది. అంత పిహెచ్డీ చేస్తాడు ఆడు. మనశ్శాంతిలో పిహెచ్డీ చేశాడండి మా ఊర్లో. నేను నడుచుకుంటూ వచ్చేది మనశ్శాంతి. ఆడు వచ్చేలోగానే అమ్మో, పిలిపించమంటే మరి కొంచెం ఖర్చు అవుతుందండి, కొంచెం ఎక్కువగా. అరే డబుల్ పేమెంట్ ఇద్దాం పిలువురా. ఓకేనండి. అరే బోతరాజా, బాబాయ్ ఎక్కడున్నావు? ఇక్కడ ఉన్నానురా. ఏం చేస్తున్నావురా? దెయ్యాలు వదిలి కొడుతున్నా. ఎంతసేపు దెయ్యాలేనంట్రా? అవునవును, చాలా సరే. ఉన్నాయి ఇక్కడ దెయ్యాలు. సరే అన్నీ నాకు ఎందులో కానీ మా డాక్టర్ నాకు గారు ఇదే కొంచెం- పని. అర్థమవుతుందిలే. చెప్పు బాబీ. మా డాక్టర్ గారు కొంచెం మనశ్శాంతి కావాలంటరా. నువ్వు ఎక్కడ నేను వదిలి కొడతాను. ఎక్కడ? లొకేషన్ పంపిస్తున్నా, షేర్ చేస్తున్నాను. వచ్చే గబ వచ్చే. డబుల్ ఖర్చు అవుతుంది. త్రిపుల్ ఎత్తాను వచ్చే. డబుల్ డబుల్ డబుల్గా త్రిపుల్ ఎత్తా వచ్చే. డబులే కావాలి నాకు, త్రిబుల్ వద్దు. సర్లే డబుల్ ఎత్తాను వచ్చే. వచ్చేస్తున్నా. ఆడు వచ్చేస్తున్నాడు. గట్టిగా చేపట్లు. మనశ్శాంతి అడిగితే డాక్టర్ గారు అలాగే ఉండండి. పంపించే డాక్టర్ గారు అర్జెంటుగా. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. బోత్ వైద్యులు పంపించే. వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి. డబుల్ పేమెంట్ ఇవ్వాలి. ఓకే, ఓకే. డబుల్ పేమెంట్. డబుల్ డబుల్ పేమెంట్. వెళ్ళిపో, వద్దు వెళ్ళిపో. బాబోయ్ బాబోయ్. బాబీగా దా ఇట్రా కూర్చో. పర్లేదండి, మీ ఎదురుగా ఎప్పుడన్నా కూర్చున్నాను డాక్టర్ గారు. చేసిన వేసాలు చాలు, ఇప్పుడు దాకా నా యాప్రాన్ నువ్వే వేసుకున్నావు. సారీ డాక్టర్ గారు, కూర్చో. మీకు ఫిట్ అవుద్దో లేదని ట్రై చేస్తున్నానండి. నీకు ఫిట్ అయిందిలే, నాకు అర్థమైంది. నన్ను పీఓ పోస్ట్లో పడేసి నువ్వు డాక్టర్లో కూర్చుందావు అని అర్థమైంది. వచ్చి అయితే డాక్టర్ గారు మీరు మనశ్శాంతి అన్నారు, కానీ మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది గుడికి వెళ్ళరా కొంచెం మనశ్శాంతి వస్తుందా అని. ఒకసారి పాస్టర్ గారికి ఫోన్ చేస్తాను, వస్తారు. మనశ్శాంతి ఇస్తారు లేదో చూద్దాం. మూడోసారి ఈసారి కన్ఫామ్ అండి. అవుతుందా? అవుతుంది. పిలిచేద్దాం మరి. పిలిచేద్దామండి. ఓకే. నా ఫాదర్ వాయిస్ ఫోన్. హలో బాబీ. హలో ఫాదర్, చెప్పు బాబీ. ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నా బాబీ. కొంచెం మా డాక్టర్ గారు కొంచెం మనశ్శాంతి కావాలంట ఫాదర్. కొంచెం ఒకసారి వచ్చి మనశ్శాంతి ఇచ్చి వెళ్ళిపోండి. ఓకే బాబీ. హలో హలో. ఎవరిక్కడ మనశ్శాంతి? ఇద్దరికి ఫాదర్, ఇద్దరికి ఫాదర్. ఇద్దరికి. చేతులు జోడిందు. మీరు అప్పుడప్పుడు గుడికి రాకపోయినా ఇలాంటి మంచి ఆలోచన మీ జీవితంలోకి వచ్చింది కాబట్టి దేవాది దేవుడు మీకు ఇద్దరికి మనశ్శాంతిని చేపట్లు గట్టిగా చేపట్లు. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ బాబీ, మంచి బాస్కెట్ వేశారు. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యువత పెడద్రావ పట్టకుండా ఉండడానికి బాబీ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ మంచి స్కిట్ వేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత తిరునంపాల నుండి సోలో సాంగ్ కిషోర్